హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చక్రధర్ కోసం గుడికి వచ్చి అవని చక్రధర్ల మాటలు విని పల్లవి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజేశ్వరి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని చక్రధర్ గుడికి రాకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజేశ్వరి మీ నాన్న రాలేడు అని చెప్పిన మాటలే గుర్తు చేసుకొని అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? నాన్న గుడికి రావడానికి రెడీ అయ్యే ఉంటారు, కానీ పిన్నియే నాన్నని రాకుండా ఏదో చేసింది. ఇప్పుడు నాన్న గుడికి రాకపోతే పరిస్థితి ఏంటి? గుళ్ళో అందరూ అమ్మ గురించి తప్పుగా మాట్లాడతారు, అమ్మని ఇంకా అవమానిస్తారు. ఏం చేయాలి? దేవుడా, ఎలాగైనా మా నాన్న సమయానికి గుడికొచ్చేలా చెయ్యి అని అవని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అవనిని చూసి పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు తెలుసవని, మా డాడ్ ఇక్కడికి రావట్లేడని నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. అక్కడ మా మామ్ డాడ్ని రానివ్వకుండా రూమ్లో లాక్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో డాడ్ ఇక్కడికి రాడు. డాడ్ రాకపోతే సమయానికి తాలిబొట్టు భర్తతో కలిసి ఇవ్వనందుకు మీ అమ్మని నిన్ను అందరూ అవమానిస్తారు. నాకు అదే కావాలి. నువ్వు నన్ను టార్చర్ పెట్టినందుకు నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని పల్లవి అయితే మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏం చేయాలి? గుళ్ళో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పూజకి టైం అవుతుంది. నేను సమయానికి గుడికి వెళ్ళకపోతే అందరూ మీనాక్షిని అవనిని అవమానిస్తారు. ఇంతకాలం నా వల్ల వాళ్ళు పడ్డ అవమానాలు చాలు. ఇకపై నా వల్ల వాళ్ళు ఎలాంటి బాధలు మాటలు పడ్డానికి వీల్లేదు. కానీ ఏం చేయాలి? రాజేశ్వరి, దయచేసి తలుపు తీయి రాజేశ్వరి, అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటే, లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆ గుడికి వెళ్ళనివ్వను. మీరు ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చుంటాను అంటే నేను ఎలా చూసి సహిస్తాననుకున్నారు? నా కంఠంలో ప్రాణం ఉండగా అది ఎప్పటికీ జరగనివ్వను. నోరు మూసుకొని రూమ్లోనే ఉండండి అని అనగానే ఇక చక్రధర్, అలా కాదు రాజేశ్వరి, ఒక్కసారి అర్థం చేసుకో. నేను అక్కడికి వెళ్ళేది మీనాక్షితో ఉండడానికి కాదు కదా, మొక్కు కోసం వెళ్తున్నాను. పూజ అయిపోగానే మళ్ళీ ఇంటికే వస్తాను రాజేశ్వరి అని అనగానే, లేదండి, ఆ మీనాక్షి అవని చాలా తెలివిగా డ్రామాలాడుతున్నారు. మొక్కులని పూజలని మిమ్మల్ని సెంటిమెంట్గా పడేసి వాళ్ళ వైపుకు తిప్పుకోవాలని, మా నుండి దూరం చేయాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగని పని. నేను తలుపు తీయను అని అనగానే ఇక చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అత్తయ్య, మీరైనా చెప్పండి అత్తయ్య, తలుపు తీయమనండి అని అనగానే, ఏంటల్లుడు గారు, నా కూతురి జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేయమని చెప్తున్నారా? లేదు, నేను కూడా తలుపు తీయను. మీరెట్టి పరిస్థితుల్లో ఆ మీనాక్షి భర్తగా కళ్యాణానికి తాలుబొట్టు ఇవ్వడానికి వీల్లేదు అని ఇక భానుమతి కూడా చెప్పగానే చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళని ఎంత అడిగినా కూడా ప్రయోజనం లేదు. అక్కడ పూజకి టైం అవుతుంది. నేనేం చేయాలి? ఎలాగైనా సమయానికి గుడికి వెళ్ళాలి. ఎలా అని చక్రధర్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే అక్కడే చక్రధర్కి కిటికీ కనిపిస్తుంది. అవును, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఇదొక్కటే మార్గం అని చక్రధర్ అయితే ఆ కిటికీకున్న స్క్రూలన్నీ తీసేసి ఆ కిటికీని తీస్తాడు. ఇక అక్కడే ఉన్న రాజేశ్వరి చీరలన్నీ ఒకదానికొకటి ముడివేసి అక్కడే ఒక సీక్కి కట్టి ఆ చీరలన్నిటినీ కూడా కిందికి వేలాడదీస్తాడు. ఇక ఆ చీరల సహాయంతో గోడ పాక్కుంటూ కిందికి దిగుతాడు. చక్రధర్ కిందికి దిగగానే, ఇప్పుడు నేను మళ్ళీ రాజేశ్వరి అత్తయ్యల కంట పడితే నన్ను ఎలాగైనా ఆపుతారు, వాళ్ళకి తెలియకుండా ఆటోలో గుడికి వెళ్ళాలి అని చక్రధర్ రాజేశ్వరి భానుమతి చూడకుండా ఇక ఇంటి వెనకాల నుండి ఆటోలో గుడికి బయలుదేరతారు. చక్రధర్ ఎలాంటి శబ్దం చేయకపోయేసరికే భానుమతికి అనుమానం వస్తుంది. రాజేశ్వరి, ఏంటే అల్లుడు గారు ఇంతసేపు లబోదిబోమని
మొత్తుకున్నారు. ఇప్పుడేంటే చడి చప్పుడు కాకుండా ఉన్నారు అని అనగానే, ఇంకేముందమ్మా, ఎలాగో మనం తలుపు తీయమని గుడికి వెళ్ళలేడని ఆయనకి అర్థమైపోయి ఉంటుంది. అందుకే నోరు మూసుకొని గదిలోనే ఉండిపోయి ఉంటాడు అని అనగానే, లేదే, నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు అల్లుడు గారు గదిలో ఉండుంటారా అని అనగానే, ఏంటమ్మా, గదికి మనం తాళం వేసాం కదా, ఎలా బయటకు వస్తారు అని అనగానే, లేదే, నాకెందుకో అనుమానంగా ఉంది. పద, అసలు అల్లుడు గారు గదిలో ఉన్నారో లేదో చూద్దాం అని అనగానే, పద అని రాజేశ్వరి, భానుమతి ఇద్దరూ కూడా ఆ గది తలుపు తీసి చూస్తారు. గదిలో చక్రధర్ కనిపించకపోయేసరికి రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏమండి, ఎక్కడున్నారు అని పిలుస్తూ ఉంటే భానుమతి కూడా అల్లుడు గారు అని గది అంతా చూస్తూ ఉంటారు. ఇంతలోనే భానుమతికి ఆడ కిటికీ ఓపెన్ చేసి ఉండడం, చీరలు వేలాడదీసి ఉండడం చూస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి, రాజేశ్వరి, ఒకసారి అలా చూడే అని అనగానే రాజేశ్వరి కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది. అలా చూసేసరికి తన చీరలన్నీ కూడా కిందికి వేలాడదీసి ఉండడం చూసి రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే అల్లుడు గారు ఈ కిటికీ మొత్తాన్ని తీసేసి నీ చీరల సహాయంతో గుడికి వెళ్ళారన్నమాట. అల్లుడు గారిని చూస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉందే. అల్లుడు గారు ఆ మీనాక్షి పరువు నిలబెట్టడం కోసం, ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో కూర్చోవడం కోసం ఇంత సాహసం చేశారంటే నీ జీవితం ఏమైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉందే అని అనగానే రాజేశ్వరి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అల్లుడు గారు ఇంత చేశారు అంటే ఎంతకైనా తెగిస్తారు. రేపు ఆ మీనాక్షిని తీసుకొచ్చి నీకు సవతిగా ఇంట్లోనే పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. నీ జీవితం అన్యాయం అయిపోయిందే అని ఇక భానుమతి అంటూ ఉంటే రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లేదమ్మా, అలా ఎప్పటికీ జరగనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ మీనాక్షి పక్కన ఈయనని భర్త స్థానంలో కూర్చొనివ్వను. ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి ఈయనని ఎలాగైనా అక్కడి నుండి తీసుకొస్తాను అని ఇక రాజేశ్వరి అయితే కోపంగా కారులో గుడికి బయలుదేరుతుంది. ఇక చక్రధర్ అయితే గుడికి వచ్చేసరికి పల్లవి ఇక అక్కడే ఎదురుగా నిల్చొని చక్రధర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ పల్లవిని చూసి, ఏంటమ్మా పల్లవి, అందరూ గుడిలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద, పూజకి టైం అవుతున్నట్టుంది అని అనగానే ఇక పల్లవి కోపంగా డాడ్ అని అంటుంది. ఇక చక్రధర్ ఆగిపోయి, ఏంటమ్మా అని అనగానే, అసలు మీరు మా డాడేనా డాడ్ అని అనగానే ఇక చక్రధర్ షాక్ అయిపోతారు. ఏంటమ్మా అలా అంటావేంటి అని అనగానే, లేదు డాడ్, మీలో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు మా డాడ్కి నేనే ప్రపంచం, నేనే ప్రాణం. నా సంతోషం కోసం మా డాడ్ ఏమైనా చేసేవారు. నేను బాధపడే పని చిన్న పైననే కూడా మా డాడ్ చేసేవారు కాదు. అలాంటి డాడ్ ఇప్పుడు నాకు మీలో కనిపించడం లేదు డాడ్. నా మీద ఉన్న ప్రేమ అంతా ఆవని మీద చూపిస్తున్నారు. నేను అది తట్టుకోలేకపోతున్నాను డాడ్ అని అంటూ ఉంటే ఇక చక్రధర్, అమ్మ పల్లవి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. నేను నిన్ను ఇంతకుముందు ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ అవని కూడా నాకన్న కూతురే కదా, అందుకే తనకి చిన్నప్పటి నుండి ఎలాంటి ప్రేమని పంచలేదు. ఇప్పుడు తనపైన ఆ ప్రేమని చూపిస్తున్నాను. నాకు నువ్వు అవని రెండు కళ్ళమ్మా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని అనగానే, లేదు డాడ్, మీరు అవనిని కూడా నాతో సమానంగా చూడడం నాకు నచ్చట్లేదు. మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి. మీరు మా అమ్మకి మాత్రమే భర్తగా ఉండాలి అని అనగానే, పల్లవి, నువ్వు కూడా మీ అమ్మ లెక్క మూర్ఖంగా మాట్లాడకు. నేను మొక్కు చెల్లించడం కోసమే ఇక్కడికి వచ్చాను, అంతేకాని శాశ్వతంగా మీనాక్షితో కలిసి ఉండడం కోసం కాదు అని అనగానే, లేదు డాడ్, మీరు మారిపోయారు. మాకంటే ఆవరిని మీనాక్షిని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే చక్రధర్ చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు డాడ్, మీరెందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలుసు అని అనగానే, ఏం తెలుసు అని కోపంగా అంటారు. ఏంటంటే, మీరు ఇన్ని రోజులు మా అమ్మతో కలిసి ఉన్నారు కదా,
అందుకే ఇప్పుడు మా అమ్మ మీకు బోర్ కట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఆ మీనాక్షి పైన ఇష్టం, ప్రేమ, మోజు కలిగి ఉంటాయి. అందుకే ఆ మీనాక్షితో కలిసి ఉండడం కోసమే మీరిలా మమ్మల్ని దూరం పెడుతున్నారని అర్థమవుతుంది అని అనగానే ఇక చక్రధర్కి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా ఏం కూసావే అని పల్లవి చెంప పగలగొట్టి పల్లవి గొంతు నులిమి పడుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే డాడ్ వదలండి డాడ్ అని అంటూ ఉంటే ఎంత మాట అన్నావు, చావ్ అని ఇక చక్రధర్ అయితే కోపంగా పల్లవి గొంతు నులుముతూ ఉంటాడు. ఇంతలోనే అవని అక్కడికి వచ్చి నాన్న వదలండి నాన్న అని చక్రధర్ని వదిలిస్తూ ఉంటుంది. కానీ చక్రధర్ మాత్రం కోపంగా పల్లవి గొంతునే పట్టుకుంటాడు. ఇక అవని నాన్న వదలండి నాన్న అని గట్టిగా అరిచేసరికే ఇక చక్రధర్ అయితే పల్లవిని వదిలేస్తారు. ఇక పల్లవి అయితే గొంతు నొప్పితో బాగా దగ్గుతూ చాలా భయపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక అవని పల్లవి నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని అనగానే పల్లవి చక్రధర్ వైపు కోపంగా చూస్తూ గుళ్ళోకి వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళిపోగానే ఇక చక్రధర్ అమ్మ అవని నువ్వు తప్పు చేసావమ్మా అని అంటూ ఉంటే ఏంటి నాన్న మీరేం చేస్తున్నారు, పల్లవిని చంపేస్తారా, తను మీ కూతురు అని అనగానే నువ్వు నన్నాపి తప్పు చేసావని పల్లవి తన కన్నె తల్లైన మీనాక్షి గురించి చాలా తప్పుగా మాట్లాడింది అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తొందరపడి నోరు జారానని చక్రధర్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అమ్మా అది అని అంటూ ఉంటే ఏంటి నాన్న ఏమన్నారు, పల్లవి మా అమ్మ మీనాక్షి కూతురా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరి చక్రధర్ని ఆపాలి అని కోపంగా కారులో వచ్చి కార్ని స్టాప్ చేసి చక్రధర్ అవని దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అవని అక్కడ మాట్లాడుకోవడం చూసి ఈ తండ్రి కూతుళ్ళు ఇక్కడే ఉన్నారన్నమాట, ఇప్పుడే వీళ్ళకి బుద్ధి చెప్పి ఆయనని నాతో పాటు తీసుకెళ్తాను అని రాజేశ్వరి కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే అవని మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నాన్న ఏం మాట్లాడరేంటి, పల్లవి మా అమ్మ మీనాక్షి కూతురేంటి అని అనగానే ఆ మాట విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ ఏం లేదమ్మా ఏదో తొందరపాట్లో అని అనగానే లేదు నాన్న మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు, నాతో ఎప్పటి నుండో ఏదో ఒక రహస్యం చెప్పాలని అంటున్నారు, అదేంటో ఇప్పుడు చెప్పండి నాన్న, అసలు ఏం జరిగింది, పల్లవి మా అమ్మ కూతురేంటి అని అనగానే చక్రధర్ అయితే అది కాదమ్మా అని అంటూ ఉంటాడు. రాజేశ్వరి అక్కడే ఉండి వాళ్ళ మాటలు విని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ ఎంతసేపటికి నిజం చెప్పకపోయేసరికి పల్లవి చక్రధర్ చెయ్యిని తీసి తన తలపైన పెట్టుకొని చెప్పండి నాన్న, మీరిప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే, చెప్పండి అని అనగానే ఇక చక్రధర్ అయితే చెప్తానమ్మా చెప్తాను, 30 ఏళ్ళుగా నాలో ఉన్న ఆ రహస్యాన్ని, ఆ గుండె పగిలే నిజాన్ని నీతో చెప్తాను. ఈ నిజాన్ని నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఎప్పుడూ కుదరలేదు, అది ఈ విధంగా చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అని చక్రధర్ అంటూ ఉంటే అవని రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే చక్రధర్ అవునమ్మా నువ్వు విన్నది నిజమే, పల్లవి మీనాక్షి కన్న కూతురు అని చెప్పగానే ఈ కవని షాక్ అయిపోతుంది. రాజేశ్వరి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి పల్లవి నా కన్న కూతురు కదా, మరి మీనాక్షి కన్న కూతురు అంటాడేంటి అని రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ కవని ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు, పల్లవి రాజేశ్వరి పిన్ని కూతురు కదా, మరి మా అమ్మ కూతురు ఎలా అవుతుంది అని అనగానే అది తెలియాలంటే 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయం నీకు తెలియాలమ్మా అని చక్రధర్ అయితే అవనితో అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. 30 సంవత్సరాల క్రితం రాజేశ్వరి చాలా ఏళ్ళ తర్వాత ఎన్నో దేవుళ్ళకి మొక్కంగా తను గర్భవతి అయ్యింది. అదే సమయంలో మీ అమ్మ మీనాక్షి కూడా గర్భవతి అయ్యింది. ఇద్దరికి ఒకే రోజు డెలివరీ జరగాల్సి ఒకే హాస్పిటల్లో జాయిన్ అయ్యారమ్మా. రాజేశ్వరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. అప్పుడే డాక్టర్ వచ్చి ఒక గుండె పగిలి నిజాన్ని చెప్పింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని
ఏదైనా ఒక ప్రాణం కాపాడితే ఒక ప్రాణానికి ముప్పని చెప్పారు. తల్లి ప్రాణం కావాలి అంటే బిడ్డ చనిపోతుందని, బిడ్డ ప్రాణం కావాలి అంటే తల్లి చనిపోతుందని చెప్పింది. నాకు నా భార్య ముఖ్యమని చెప్పి నేను నా భార్యని బ్రతికించమని చెప్పాను. అప్పుడే డాక్టర్ ఇంకో నిజాన్ని చెప్పింది. జీవితంలో రాజేశ్వరి మళ్ళీ తల్లయ్యే అవకాశం లేదని చెప్పింది. అది విని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ముందు రాజేశ్వరి ముఖ్యం కాబట్టి నేను రాజేశ్వరిని బ్రతికించమని చెప్పాను. అప్పుడే మీనాక్షి కూడా అదే హాస్పిటల్లో డెలివరీ జరిగి భరత్ పల్లవీలు పుట్టారు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా నా భార్య రాజేశ్వరిని కాపాడుకోవాలి అనుకున్నాను. తనకి తల్లి కాలేను అనే లోటు తీర్చాలి అనుకున్నాను. అందుకే మీనాక్షి దగ్గర ఉన్న పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరికి బిడ్డగా దగ్గర చేశాను. అక్కడ ఉన్న డాక్టర్లకి డబ్బిచ్చి ఆ నిజం బయటపడకుండా మేనేజ్ చేశాను అని చెప్పగానే ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ నిజం విని ఇక రాజేశ్వరి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే పల్లవి నా కూతురు కాదా అని ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇదేనమ్మా ఇన్ని రోజులు నాలో దాచుకున్న రహస్యం. ఈ నిజాన్ని నీతో చెప్పాలనుకున్నాను. నువ్వే ఈ నిజాన్ని అందరికీ చెప్తావనుకున్నాను అని అనగానే అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను మీనాక్షికి ఎంతో అన్యాయం చేశాను. తనని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక తనని రోడ్డున పడేసి నా సంతోషం నేను చూసుకున్నాను. ఇప్పుడు ఇంకా తనని మోసం చేయాలనుకోవడం లేదమ్మా. అందుకే నువ్వే ఎలాగైనా మీనాక్షికి రాజేశ్వరికి అందరికీ ఈ నిజం తెలిసేలా చెయ్యి. పల్లవి కూడా తనకన్నా కూతురి అని తెలిస్తే మీనాక్షి చాలా సంతోషపడుతుందమ్మా అని అనగానే ఇక అవని వద్దు నాన్న, ఈ నిజం ఎప్పటికీ బయటపడొద్దు అని అనగానే ఇక చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని అలా మాట్లాడేసరికి రాజేశ్వరి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే అవును నాన్న, మీరు మా అమ్మకి న్యాయం చేయాలని అక్కడ రాజేశ్వరి పిన్నికి అన్యాయం చేస్తున్నారు. తన గురించి ఆలోచించడం లేదు అని అనగానే చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వనేది అని అనగానే అవును నాన్న, పిన్ని ఇప్పుడు నీ విషయంలోనే తను చాలా బాధపడుతుంది. మీకు ఇంతకు ముందే పెళ్ళయిందని తెలిసి పిన్ని ఎంతగానో కుమిలిపోతుంది. ఆ విషయం నుండి బయటికి రాకముందే తను ఎంతో అల్లారుముద్దుగా ప్రాణంగా పెంచుకున్న పల్లవి కూడా తన కన్న కూతురు కాదని తెలిస్తే పిన్ని తట్టుకోగలదా? ప్రాణాలతో ఉండగలదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి బిడ్డని ప్రాణంగా పెంచుకున్నాక ఆ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్తే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఒక్కసారి ఆలోచించండి నాన్న. పిన్ని కూడా అలాగే బాధపడుతుంది. నేను ఎప్పుడూ కూడా పిన్నిని ఒకలాగా అమ్మని ఒకలాగా చూడలేదు. నాకు అమ్మ ఎంతో పిన్ని కూడా అంతే. పిన్నిని ఎప్పుడూ అమ్మలాగే చూశాను. అలాంటి అమ్మ బాధపడే పని నేను ఎలా చేస్తాను నాన్న అని అనగానే ఇక చక్రధర్ అయితే చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు. అవని తన గురించి అలా మాట్లాడడం చూసి రాజేశ్వరి చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అవని అది కాదమ్మా అని అంటూ ఉంటే నాన్న మీరేం బాధపడకండి అని అంటుంది. పల్లవి చాలా మూర్ఖంగా తయారైంది. ఈ నిజం తెలిస్తేనైనా తను మారుతుందేమోనమ్మా అని అనగానే లేదు నాన్న, పల్లవిని మార్చే బాధ్యత నాది. ఇన్ని రోజులు పల్లవి నేను ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళమని తనని ఎప్పుడూ చెల్లెలుగానే చూశాను. కానీ మేమిద్దరం ఒకే తల్లి కడుపులో పెరిగామని, ఒకే తండ్రి రక్తంతో పాటు ఒకే తల్లి రక్తం కూడా పంచుకొని పుట్టామని తెలిసాక పల్లవిని నేను ఎలా చూస్తూ అలా వదిలేస్తాను నాన్న. నాకింకా పల్లవి పైన బాధ్యత పెరిగింది. ఎలాగైనా నా చెల్లిని మార్చుకొని తనని మంచి మార్గంలో పెడతాను. తన జీవితం బాగుండేలా నేను చూస్తాను నాన్న. మీరు పల్లవి గురించి బాధపడకండి. అంతేకాదు ఈ నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆవేశంలోనో కోపంలోనో పిన్ని ముందు మాత్రం బయట పెట్టద్దు. పిన్ని తట్టుకోలేదు నాన్న అని అనగానే ఇక చక్రధర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అవని తన గురించి అంతలా ఆలోచించడం చూసి రాజేశ్వరి కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు అందరి మంచి కోరుకుంటావని ఈ నిజాన్ని నీతో చెప్పాను.
అని ఇక చక్రధర్ నా మనసు ఇప్పుడు చాలా తేలికగా ఉందమ్మా అని అనగానే అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి అవని అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు, రండి రండి మావయ్య గారు అని అనగానే వస్తున్నామండి అని అవని కన్నీళ్లు తుడుచుకొని చక్రధర్ని గుడి లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. మరోపక్క రాజేశ్వరి అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. నేను ఇంత మంచి అవనినా ఇంతలా అపార్థం చేసుకుంది, నా గురించి ఇంతలా ఆలోచిస్తుంది, ఒక కన్న కూతుర్లా నా సంతోషాన్ని నా బాధ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద నిజం తెలిసినా కూడా తన తల్లికి న్యాయం చేయకుండా నా సంతోషం గురించే ఆలోచిస్తుంది. ఇలాంటి అవనినా నేను ఇంతలా బాధ పెట్టింది, నా భర్త నా కోసం ఇంత చేశాడు, తను చేసిన తప్పు తెలుసుకున్నా కూడా నేను ఆయనని మన్నించలేక చాలా పెద్ద తప్పు చేశాను, నేను చాలా పాపం చేశాను అని రాజేశ్వరి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.